డోంట్ వరీ సార్, ఈ కోర్స్ కంప్లీట్ గా వాడండి చాలు. ఎవడా వాడు? ప్రతిపక్షమా మిత్రపక్షమా? ఏ పక్షం? వాడు ఏ పక్షము కాదన్నా. ఆ? ఏ పార్టీ కార్యకర్తారా వాడు? వాడు ఏ పార్టీ కార్యకర్త కాదన్నా. నన్ను వేసడానికి ఎవడి దగ్గరైనా సుపారీ తీసుకున్నాడా? సుపారి కాదు, మాణిక్ చంద్ కాదు. వాడేదో 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 చెప్పరా. వాడు పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడన్నా. పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడా? పేపర్ లో పేరు రావడం కోసం మంత్రిని రాయితో కొడతాడా? తీయండ్ర బండ్లు, వాడి తల నేను తీస్తా. అదండ్రా. ఎక్కడా 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 వాడు? వాడే సార్, నా ఎన్కౌంటర్ అకౌంట్ లో వేసుకుంటా ఏసేం సార్ వాడిని. బాడీలో ఎక్కడ బుల్లెట్ దిగినా బతికే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడైతే కన్ఫర్మ్. కాల్చండి, ఏయ్, కాల్చండి, దగ్గర నొక్కండి. ఏయ్, ఏంట్రా నీకు భయం లేదా? దాంతో పెద్దగా పరిచయం లేదు. ఏయ్, బయటికి రా, సేలో పంచాయి. కూర్చోండి సార్. సింహాచలం పంచ్ బాగుంది, గట్టి కొట్టాడు. సార్, ఏంట్రా ఇది? ఎందుకు కొట్టావు? అధ్యక్ష, సింగిల్ ఎజెండా పేపర్ లో పేరు రావడం కోసం, ఫేమస్ అవడం కోసం. పేపర్ లో పేరు రావడం కోసం ఒక మినిస్టర్ ని చంపేస్తావా? చంపేయాలనుకుంటే రాయితీ ఎందుకు కొడతాను? అదే సైజ్ బాంబే సౌండ్గా. రేయ్! సింహాచలం రిలాక్స్. సార్, ఎవరో కాన్ఫిస్ గా కొట్టగానే కొడితే సెన్సేషన్ ఎందుకు అవుతుంది? ఇలా మీరు మీడియా నా దాకా ఎందుకు వస్తారు? ఏయ్, ఒక మినిస్టర్ గా నేను తలుచుకుంటే ఏమి చేయలేరండి. నా మీద ఏ కావాలన్నా అక్కడ జనాలు తేనెటీగల్లా లెగుస్తారు. అంటే నువ్వు ఫేమస్ అవడం కోసం ఏమైనా చేస్తావా? ఆ సీఎని వేసేమంటే వేసేస్తావా?